ఎందుకో గాని నాకు 'అన్నప్ప' సెకండ్ టీజర్ చూసినంత సేపు, ఫస్ట్ టీజర్ కూడా అంతే గాని, సెకండ్ టీజర్ చూస్తున్నంత సేపు 'మంజునాథ్' సినిమానే ఈళ్ళు తీసేసారు అటు తిప్పి, ఇటు తిప్పి అనిపించింది. అంటే ఆహ్, సేమ్ అందులో గూడా చిరంజీవి చాలా ఐ మీన్ అర్జున్ చాలా హేట్ చేస్తూ ఉంటాడు శివుడిని. అదే టైంకి శివుడి భక్తుడవుతాడు. అదే టైంకి టెస్ట్ చేయడానికి చిరంజీవి వస్తాడు, శివుడొస్తాడు. భిక్షగాడి రూపంలో వస్తాడు. సేమ్ అట్లాగే ఇక్కడ అక్షయ్ కుమార్ శివభక్తుడిగా, రుద్రుడు అనే శివభక్తుడి రూపంలో భిక్షగాడిగా ప్రభాస్ వస్తాడన్నట్టుగా అనిపిస్తుంది అటు ఇటుగా. ఎగ్జాక్ట్‌గా అదే ఉంటదని. హీరోయిన్ ఏమో పరమ శివభక్తురాలు. హీరో ఏమో శివుడిని హేట్ చేస్తూ ఉంటాడు. అందరికి హెల్ప్ చేయాలి తప్ప దేవుడు ఎందుకనే కాన్సెప్ట్‌లో ఉంటాడు. అతన్ని పెళ్లి చేసుకొని మరి ఆమె కొన్ని అనుకోని సిట్యుయేషన్స్‌లో అతన్ని భక్తుడిగా మార్చేటువంటి ప్రయత్నం అన్నట్టు కనిపించింది. టీజర్ చూస్తే నాకైతే అదే అనిపించింది. మీకేమనిపించింది కామెంట్ చేయండి. అయితే ఈ మూవీలో బేసిక్‌గా శివుడిని బాగా ఇష్టపడేవాళ్ళు కోప్పడుతున్నటువంటి కొన్ని కనిపిస్తుంది. చాలామంది శివభక్తులు కొంతమంది అబ్జర్వ్ చేసిన వాళ్ళతో మాట్లాడి వీడియో చేస్తున్నా. నాకో లైక్ ఇవ్వండి చాలా హెల్ప్‌ఫుల్ అవుద్ది. ఎంకరేజింగ్ ఉంటది ఎప్పుడైనా ఒక లైక్ అనేది. ఒక 1000 లైక్స్ టార్గెట్. శివుడి యొక్క రూపం గురించి మీకు 'ఆదిపురుష్' టైంలో 'ఆదిపురుష్' రిలీజ్ అయినప్పుడు కూడా రాముడి యొక్క రూపం గాని దాని గురించి చాలా మంది క్రిటిసైజ్ చేశారు. ఇందులో కూడా క్రిటిసైజ్ చేస్తున్నారు. శివుడి యొక్క రూపం కరెక్ట్‌గా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెడలో పాము. రబ్బర్ పాములున్న యేసుకునే వాళ్ళుంటారు. నాటకాలు వేసుకునేవాళ్ళు. కనీసం అది గూడా లేదు దీంట్లో. అంతంత వీఎఫ్ఎక్స్ అంత ఖర్చు పెట్టి ఒక శంకరాభరణం సర్పరాజం లేకపోతే ఎట్లా మెడలో అని క్వెషన్ చేసేవాళ్ళున్నారు. రెండోది ఈ పులి చర్మం, వ్యాఘ్ర చర్మం అంటారు. అది గూడా యేసుకోవట్లేదు శివుడిని. దాని గురించి కూడా చాలా కోప్పడేవాళ్ళున్నారు. మరి బ్లూ మాత్రం మొత్తం ఒళ్ళంతా పూసారు. దాని మీద చాలా క్రిటిసిజం వస్తుంది. అట్లాగే కాజల్ ఏదో ఒక పార్వతీదేవి దగ్గర ఉండేటువంటి ఒక చెలికత్తెలాగా చూపించారు తప్ప ఒక బ్రైట్‌నెస్ గాని, ఒక లుక్ గాని లేదు. అంటే 'సావిత్రి' లాంటి వాళ్ళు వేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ ఏదైతే పార్వతి క్యారెక్టర్ ఉందో, సావిత్రితో పాటు అనేక మందేశారు. ఆ బ్రైట్‌నెస్ గాని, ఆ చార్మ్ గాని ఎక్కడ కనిపించట్ల. ఏదో టీవీ సీరియల్ యాక్ట్రెస్ లాగా ఉంది కాజల్ దీంట్లో. అక్షయ్ కుమార్ అంతే పోటాపోటీగా అట్లాగే ఉన్నాడు. మీకు 'భక్త కన్నప్ప' సినిమా తెలిస్తే పాతది 'భక్త కన్నప్ప' వండర్‌ఫుల్ మూవీ. బాపు తీసాడు. నాకు చాలా ఇష్టమైన డైరెక్టర్. అందులో బాలయ్య, నందమూరి బాలకృష్ణ గాదు. బాలయ్య అని ఒక పాత యాక్టర్ ఉన్నాడు. ఆయన కృష్ణరాజు గూడా ఉంటాడు దాంట్లో. కృష్ణరాజే దాంట్లో 'భక్త కన్నప్ప.' సో, శివుడిగా బాలయ్య వేశారు. పాత యాక్టర్ బాలయ్య. అసలు ఎంత అద్భుతంగా ఉంటదో ఆ పేరు. చూడండి మీరు యూట్యూబ్‌లో ఉంటది. ఓల్డ్ 'భక్త కన్నప్ప' మూవీ తెలుగు అని కొట్టండి. బాలయ్య గాని పక్కన పార్వతి వేషధారిణి ఆవిడ గాని అసలు ఎంత చార్మింగ్‌గా ఎంత అద్భుతంగా ఉంటదో. ఆ కైండ్ ఆఫ్ ఫీల్ అంటే ఆ రోజుల్లోనే అప్పుడు పెట్టినటువంటి యాంగిల్స్ గాని, మూవీ గాని, కృష్ణరాజు పెర్ఫార్మన్స్ గాని పీక్స్ ఉంటది. కానీ ఇందులో అదేమీ లేదు. ఒక రకమైనటువంటి సీరియల్ చూస్తున్నట్టు అన్నట్టుగా నాకైతే అనిపించింది. శివుడి వేషధారణలో అంటే భిక్షగాడిగా 'మంజునాథ్‌లో' చిరంజీవి వచ్చినప్పుడు పట్టుకున్నటువంటి కర్ర ఒకటుంటది. అట్లాంటిదే ఇందులో గూడా 'ప్రభాస్' పట్టుకున్నాడు రుద్రుడుగా. సో, మేబీ ఆ కైండ్ ఆఫ్ శివభక్తుడిగా రావటం అతన్ని మంచు విష్ణు సరిగ్గా డీల్ చేయలేకపోవటం అంటే ఇతను ఏదో పేరు పెట్టారు అతనికి ఇందులో. కిట్టప్ప ఏదో. సో, అట్లాగా ఉంటదేమో స్టోరీ అటు ఇటుగా అనిపిస్తుంది. నాకైతే ఎక్కడ కూడా టీజర్ ఎక్కలేదు. ఇంకొక 'కంగువ' లాగా అనిపిస్తుంది. బట్ థియేటర్‌కి మాత్రం బిగ్గెస్ట్ క్రౌడ్ పుల్లర్ పాన్ ఇండియా సూపర్ స్టార్ ఉన్నాడు కాబట్టి 'ప్రభాస్' ఖచ్చితంగా థియేటర్ వరకు జనం వస్తారు. ఎంత పెద్ద పాన్ ఇండియా సూపర్ స్టార్ అయినా మీరు 'విల్ స్మిత్' దగ్గర నుంచి ఆహ్, 'సంపూర్ణేష్ బాబు' దాకా ఎవరి లెవెల్‌లో వాళ్ళు క్రౌడ్ పుల్లర్స్. 'సంపూర్ణేష్ బాబుకి' ఒక 100 మందొస్తే 'ప్రభాస్‌కి' కోట్ల మందొస్తారు. 'విల్ స్మిత్‌కి' కోటాను కోట్ల మందొస్తారు. కానీ సినిమాలో కంటెంట్ లేకపోతే ఎవరేం చేయగలుగుతారు? ఎంత పెద్ద తోపైనా 'ప్రభాస్' మాత్రం ఏం చేయగలుగుతాడు? సో, థియేటర్ వరకు ఖచ్చితంగా రాబట్టగలుగుతాడని అనిపిస్తుంది. బట్ థియేటర్ లోపల ఒక హిందీ టీవీ సీరియల్ ఏస్తారేమో అనేటువంటి భయం నాకుంది. బట్ 'మంచు విష్ణు' చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు కథ విషయంలో. మరి వీఎఫ్ఎక్స్ అయితే తేలిపోయినట్టు అనిపిస్తుంది. 'కంగువ' చూసినట్టు అనిపించింది నాకు. 'కంగువ' ఇంకా బెటర్‌గా ఉంది. 'ఆదిపురుష్' 'ఆదిపురుష్' వీఎఫ్ఎక్స్ మీద ఇది బెటర్‌గా ఉంది. దీని మీద 'కంగువ' వీఎఫ్ఎక్స్ ఇంకాస్త బెటర్ అనిపించింది. సో, మీకేమనిపించింది టీజర్ చూసిన తర్వాత కామెంట్ చేయండి.